యెహోవా నీ న్యాయమును మర్చిపోలేదు. See, your due date, God did not forget it. Your justice, God did not forget it. Your breakthrough, God did not forget it. ఒకవేళ నీ దేవునికి దూరం అయిపోయావా, బ్యాక్ స్లైడ్ అయిపోయావా, నీకు ఏదైనా బలహీనత ఉందా, He understands your weakness. దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని, దేవా నన్ను క్షమించు తండ్రి, ఐఎమ్ స్టిల్ స్టంబ్లింగ్, ఐ స్టిల్ నీడ్ సమ్ స్ట్రెంగ్త్, నాకు స్ట్రెంగ్త్ కావాలి తండ్రి అంటే భుజాన్ని ఎత్తుకుంటాడు ఆయన, రొమ్మును ఆనించుకుంటాడు. నీకు బలం వచ్చే దాకా ఆయన రొమ్ములో నుంచి నీకు పాలిస్తాడు. అబ్రహాము, నా ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉండు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడు? వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లైమ్లెస్. నా ఎదుట నిందారహితుడివై నడుచుకొను అని చెప్పి ఏమన్నాడంటే, నేను ఎల్ షడాయిని అన్నాడు. అంటే నేను రొమ్ము కలిగిన వాడిని. ఎల్ షడాయ్ అంటే భోజం అని అర్థం. అంటే నువ్వు నిందారహితుడిగా జీవించాలి అంటే నా రొమ్ములో నుంచి స్ట్రెంగ్త్ నీకు ఇస్తాను, అది తాగి జీవించును. నన్ను వదిలేస్తే నీకు బలము లేదు అబ్రహాం, నాకు దూరంగా ఉంటే నీకు బలము లేదు, నాకు దూరంగా ఉంటే నువ్వు వాగ్దానమును కనలేవు. నువ్వు కమ్ క్లోజ్ టు మీ, yes, with all your weaknesses, with everything that you are. నువ్వు వదిలేసుకుంటావేమో, నేను నిన్ను వదిలిపెట్టు. కడలాగా తీసుకొచ్చింది not for you to give birth to a weak thing. I want you to give birth to the promise that I gave. నేను నీకు ఇచ్చిన వాగ్దానమును కనటానికి తీసుకొని వచ్చాను. నీ మీద నాకు ప్రేమ కనుక నువ్వు చేసిన మిస్టేక్ కూడా బ్లెస్ చేస్తున్నా. కానీ నా నిజమైన బ్లెస్సింగ్ నేను నీ ద్వారా నీ కుటుంబంలో నీ సీడ్ కి నేను ఎస్టాబ్లిష్ చేస్తాను.